సో గూగుల్ షీట్ టు సేల్స్ ఫోర్స్, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ టు గూగుల్ షీట్ రెండు చెప్పాం కదా. ఓకే. అయితే ఇది సేల్స్ ఫోర్స్‌ది నేను మిస్ అయ్యాను. ఆ, అది అది జాయిన్ అవ్వలేదా మీరు అసలు క్లాసు? అదే నిన్న అసలు నేను జాయిన్ అవ్వలేదు. అదే చెప్తున్నాను. నిన్న ఏం జరగలేదు, ఫ్రైడే ఈవినింగ్ జరిగింది. ఫ్రైడే మేబీ అయితే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ అంతే. ఫ్రైడే ఈవినింగ్ జాయిన్ అవ్వలేదు నేను. అది ఇది అంతే సాటర్డే లేదన్నారు. నేను అడిగాను సాటర్డే లేదన్నారు. ఫ్రైడే ఈవినింగ్ నేను జాయిన్ అవ్వలేదు. ఓకే, ఇది 50 మినిట్స్ ఎంతో చెప్పాను అంతే. ఓకే. రికార్డింగ్ అంతా 15. సో ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను అది. సో అప్పుడు అంటే ఫస్ట్ రెసిపీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ఫస్ట్ జీమెయిల్తో చూపించాను కదా, సేమ్ అవును. ప్రాసెస్ అదే లోనే. అర్థమైంది. ఓకే. సేల్స్ ఫోర్స్. ఓకే, సో సేమ్. ఓకే, సేమ్ సేమ్ దాంట్లోనే గూగుల్ షీట్ టు ఎస్ఎఫ్ఏ. ఓకే. సో సేల్స్ ఫోర్స్ అకౌంట్లో గూగుల్ షీట్ నుంచి ట్రిగ్గర్ ఐటమ్ కింద తీసుకున్నాం. సో గూగుల్ షీట్ న్యూ అప్డేటెడ్ రో ఇండస్ట్రీ అండ్ కనెక్షన్ ఇస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, సేమ్. సో సెటప్ లో ఏం చేస్తానంటే ఆ గూగుల్ బ్యాంక్స్ లో ఉన్న ఆల్ కాలమ్స్ ను ట్రిగ్గర్ అవ్వమని చెప్తున్నాం. న్యూ అకౌంట్ కానీ అప్డేటెడ్ అకౌంట్ కానీ అయితే క్రియేట్ అకౌంట్ ఇన్ సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ లో ఏముంటది, ఏ ఆబ్జెక్ట్ లో కంటే అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లోకి ఇది ఫార్వర్డ్ చేయమంటున్నాం. ఈ ఫీల్డ్స్ అని అకౌంట్ నేమ్, ఫోన్, బిల్లింగ్ సిటీ. అకౌంట్ నెంబర్. సో సో మీకు సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ వీడియోలోనే చెప్పాను. ఓకే, నేను ఒకసారి ఆ చూస్తానులేండి వీడియో ఒకసారి. అదొకసారి చూడండి. సో సేల్స్ ఫోర్స్ ఓకే. లోకి నేను ఎంటర్ అవుతున్నాను. వన్స్ సైన్ అప్ అయిన తర్వాత మనకు 30 days ఫ్రీ అకౌంట్ వస్తుంది. ఓకే. సో ఇలాగ యూఆర్ఎల్ వస్తుంది. ఓకే. సో దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ సేమ్ మనకు జనరేట్ అవుతాయి సైన్ అప్ ఓకే. అయినప్పుడు. సేమ్ థింగ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యాక్చువల్గా ఇది అప్లికేషన్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. సో డేటా, ఓకే. అకౌంట్స్ ఇవన్నీ కానీ మనం ట్రైనింగ్ పర్పస్ కాబట్టి సో ఎలా మనమే ఉంటుందో క్రియేట్. ఓవర్ వ్యూ చూడు. ఎస్, దీంట్లో ఏంటంటే లీడ్స్ ఉంటుంది, సిఆర్ఎం ప్రోడక్ట్ కాబట్టి. ఓకే. సో లీడ్స్ అండ్ అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్ ఇవి ఉంటాయి అనమాట. మళ్ళీ ఓకే. డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ ఇవి ఉంటాయి. సో దీంట్లో అకౌంట్స్ అంటే ఒక సేల్స్ ఫోర్స్ అకౌంట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఓకే. ఇక్కడ ఆల్ అకౌంట్స్ పడుతున్నాను. సో ఆల్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది శాంపుల్ వన్ అనమాట, ఏసీఎంఈ అనేది. సో గ్లోబల్ ఓకే. మీడియా అనేది ఇది సేల్స్ ఫోర్స్ క్రియేట్ అయినప్పుడే ఈ రెండు అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. శాంపుల్ గా ఇచ్చింది అనమాట. సో దీంట్లో ఏమి ఓకే. ఫీల్డ్స్ ఉంటాయంటే అకౌంట్ నేమ్ అండ్ పేరెంట్ అకౌంట్ అండ్ అకౌంట్ టైప్ అండ్ ఫోన్ నెంబర్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు అడిషనల్ గా ఫీల్డ్స్ కావస్తే కస్టమైజ్ చేసుకుంటారు అనమాట. సో ఓకే. దీంట్లో ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో న్యూ ఫీల్డ్ యాడ్ అడ్రస్. చేసుకోవచ్చు. సో అన్ని ఏ ఫీల్డ్స్ ఉండాలని ఏం లేదు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐఫోన్ మొబైల్ ఇచ్చారు. సో ల్యాండ్ లైన్ మన నెంబర్ రిక్వైర్మెంట్ కావాలనుకోండి, ఆ బట్టి ఫీల్డ్ కూడా యాడ్ మనం చేస్తారు. ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. అది అంటే సేల్స్ ఫోర్స్ టీమ్ వాళ్ళు యాడ్ చేస్తారు. సో అది ఓకే. ఎలా యాడ్ చేయాలో నేను ఫర్దర్ క్లాసెస్ మీకు చూపిస్తాను. సో యాజ్ ఓకే. ఆఫ్ నో మనకి ఈ అకౌంట్ ఉంది. సో దీంట్లోకి మన రిక్వైర్మెంట్ వచ్చి గూగుల్ షీట్ నుంచి కొత్త రికార్డ్ క్రియేట్ అయితే దీంట్లోకి వచ్చి మనకి సేల్స్ ఫోర్స్ లో క్రియేట్ అవ్వాలి రికార్డ్. ఓకే. సో మనం తీసుకున్నది ఏంటంటే న్యూ అప్డేటెడ్ రో అయినప్పుడు జియో ఎంప్లాయీ బ్యాంక్ షీట్. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో బ్యాంక్స్, ఇది బ్యాంక్. సో
బ్యాంక్స్లో ఏదైనా కొత్త అకౌంట్ క్రియేట్ అయితే దీనిలోకి పడాలి. సో నేనేం చేస్తానంటే మీకు ట్రిగ్గర్ వరకు చెప్పాను కదా, జీ ఎంప్లాయీ బ్యాంక్స్. ఓకే, సేమ్ గూగుల్ షీట్లో క్రియేట్ అకౌంట్ అని యాక్షన్ తీసుకున్నా, క్రియేట్ రికార్డ్. సో క్రియేట్ రికార్డ్ ఇన్ సేల్స్ ఫోర్స్ అప్ టు దిస్ కనెక్షన్ అనమాట. ఈ కనెక్షన్ దేంతో కనెక్ట్ అయిందో ఆ సెటప్లో. సో దీంట్లో అకౌంట్లో ఆబ్జెక్ట్ వచ్చి అకౌంట్. సో ఇక్కడ అకౌంట్ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఆబ్జెక్ట్ వచ్చి అకౌంట్ అనమాట. సో ఇక్కడ మనకి కాంటాక్ట్స్ అని కనిపించింది అనుకోండి, కాంటాక్ట్స్ లో చేయమంటే కాంటాక్ట్స్ లో చేయాలి ఆబ్జెక్ట్. ఓకే. సో లీడ్స్ అంటే లీడ్స్ లో. సో కాంటాక్ట్ కనిపించిందో లీడ్స్ అంటే అక్కడ కనిపించాయన్నీ ఇక్కడ పాపులేట్ అవుతాయి మనకి ఆటోమేటిక్గా. లీడ్ లేదా ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీలో సో యాజ్ ఆఫ్ నో మన రిక్వైర్మెంట్ ఇచ్చి అకౌంట్ అనేది అకౌంట్ ఫీల్డ్ లోకి ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అకౌంట్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చిన మ్యాపింగ్ వేరియబుల్స్ అకౌంట్ నేమ్, ఫోను. సో ఇది మనం పుల్ చేస్తాం అనమాట. ఈ డేటా ఫీల్డ్ అనేది మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి బిల్లింగ్ కంట్రోల్. సో ఇది స్టెప్ 1 అనమాట. ఇక్కడ స్టెప్ 1 అని ఉంది చూసారు ఈ కార్నర్ లో. సో స్టెప్ 1 నుంచి మనకి ఈ ఫీల్డ్స్ అన్ని జనరేట్ అవుతాయి, ఇది మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే రెసిపీ డేటా. సో ఇది స్టెప్ 1 అవుట్పుట్. సో అవుట్పుట్ నుంచి ఏమొస్తుంది, స్ప్రెడ్ షీట్ ఐడి వస్తుంది. సో ఎవ్రీ గూగుల్ షీట్ కి ఒక స్ప్రెడ్ ఐడి ఉంటది అనమాట, దీన్ని అంటాం ఐడి. ఇది యూనిక్ ఉంటది. అంటే ఒక ఇప్పుడు బ్యాంక్స్ డిపాజిట్ ఐడి ఉంటది, యూనిక్ ఐడెంటిఫైర్ అనమాట మనకి అది. సో ఒకటి వస్తుంది స్ప్రెడ్ షీట్ నేమ్ వచ్చి జియో ఎంప్లాయీ, అలాగే సీట్ నేమ్ సీట్ 1 అది రో నెంబర్. ఓకే, ఎన్ని రోస్ వస్తున్నాయి, తర్వాత ఏం కాలమ్స్ వస్తున్నాయి, దీంట్లో కాలమ్స్ ఏమున్నాయి మనకి, ఇది కాలమ్ సెక్షన్ అంటాం మనం. అకౌంట్ నెంబర్, దీన్ని హెడర్ రో అంటాం గూగుల్ షీట్. మన గూగుల్ షీట్ ప్రకారం తీసుకుంటే ఇది హెడర్ రో. సో ఇది హెడ్డింగ్ మనకి ఈ కాలమ్స్ ఏంటి అనేది డిఫైన్ చేయడానికి. ఇది అకౌంట్ నేమ్ అంటే ఈ కింద అంతా కూడా ఈ కాలమ్ అంతా కూడా అకౌంట్ నేమ్స్ ఉంటాయి. ఇది అకౌంట్ నెంబర్స్, ఇది ఫోన్, ఇది బిల్లింగ్ సిటీ, ఇది షిప్పింగ్ సిటీ. ఓకే, సో సేమ్ విధంగా మనం అకౌంట్ నేము, అకౌంట్ నెంబర్ ఇవన్నీ పాపులేట్ అయినాయి. మనకు దానికి రిలేటెడ్ ఫీల్డ్ సేల్స్ ఫోర్స్ లో అకౌంట్లు ఏమున్నాయో వాటికి నేను పాపప్ చేశాను. సో షిప్పింగ్ సిటీ వరకు చేసాం. సో ఇక్కడ చేసిన తర్వాత సేవ్ చేసి సో టెస్ట్ రెసిపీ. సో ఏమంటుంది, ఇది కుడెంట్ ఫైండ్ ఎ ట్రిగ్గర్ ఈవెంట్, వీ విల్ చెక్ అగైన్ ఇన్ 29 minutes. అర్థమైందా మీకు? అంటే ట్రిగ్గర్ ఈవెంట్ లేదు అంటుంది. నో రికార్డ్, న్యూ రికార్డు కనిపించలేదు దానికి. ఓకే, కొత్త రికార్డ్ అనేది కనిపించలేదు, ఆల్రెడీ ఎంటర్ చేయలేదు. సో ఏది అప్డేట్ అయ్యలేదు. అప్డేట్ అయినా ఇదైనా సరే రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను క్రియేట్ చేస్తున్నాను. జానకి నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. సో ఇది అకౌంట్ నెంబర్ వచ్చి సమ్ నెంబర్ వచ్చి సమ్ నెంబర్. సో బిల్లింగ్ సిటీ హైదరాబాద్, షిప్పింగ్ సిటీ బొంబాయి. ఓకే, సో ఇది సేవ్ చేసాం. ఇప్పుడు మనం చెక్ నో అని కొట్టగానే ఇప్పుడు ట్రిగ్గర్ ఈవెంట్ పుల్ చేసుకుంటుంది గూగుల్ షీట్ నుంచి కొత్త రికార్డ్ అని. ఫోన్ నెంబరా? ఓకే, ఎగ్జిట్. సో ఇన్పుట్ టూ బిగ్ ఫోన్. సో దీనికి రిస్ట్రిక్షన్ ఉందన్నమాట ఈ ఫోన్. ఈ ఫోన్ కి 10 నెంబర్స్ ఏదో ఉంటది, మనం ఎక్కువ ఇచ్చి ఉంటాం. సో 9 ఇచ్చారు. సో అందువల్ల తీసుకోలేదు కాబట్టి టెస్ట్ స్పీడ్. ఓకే, సో సక్సెస్. సో మనకి రికార్డ్ అనేది సేల్స్ ఫోర్స్ లో కనిపించాలి. ఒకసారి రిఫ్రెష్ చేస్తే జానకి అనేది రాదు. అకౌంట్ నేమ్ తీసుకుని ఏం అప్డేట్ అయింది. సరే, అవుట్పుట్ ఏమొచ్చిందో మనం రెసిపీలోనే చెక్ చేద్దాం.
ఆబ్జెక్ట్ ఐడి ఇది. గ్లోబల్ మీడియా టొరెంట్లో అప్డేట్ అయిందా? అకౌంట్ నేమ్ గ్లోబల్ మీడియా అని వస్తుంది. ఓకే. సూపర్ అప్డేట్ అయ్యింది. ట్రూ సక్సెస్ఫుల్. ఓకే. గ్లోబల్ మీడియా శాంపుల్ గ్లోబల్ మీడియా 2 ఇందాక సేల్స్ ఫోర్స్ ఒకటే ఓకే. ఉంది ఓకే. గ్లోబల్ ఓకే. మీడియా. ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది అలానే. ఇన్కన్సిస్టెంట్ డేటా అంటారు దీన్ని. ఏం డేటా సార్? సో మన గూగుల్ షీట్ లో ఇచ్చింది ఇన్కన్సిస్టెంట్ డేటా ఇది. అంటే ఓకే. మనకి అలా లేదు. సో ఇది తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకుంది? లెట్ డూ వన్ థింగ్. సో దానికి కూడా మనం కరెక్షన్ ఇండెక్స్ వాల్యూస్ అవి తీసుకుని చేస్తాం అనమాట. సో యాజ్ ఆఫ్ నో మనకు అర్థం అవడానికి ఈ ఒక్క రికార్డ్ని పుల్ చేస్తాం అనమాట. అకౌంట్ మస్ట్ బి ప్రెజెంట్. ఓకే. అకౌంట్ నేమ్ ఉంది కదా జానకి. మస్ట్ బి ప్రెజెంట్. ఆల్రెడీ క్రియేట్ అయిందా ఏంటిది? అకౌంట్ నేమ్ మస్ట్ బి ప్రెజెంట్. అకౌంట్ నేమ్ రాలేదు. Exit. ఓకే. ఇప్పుడు జాన్కి వచ్చింది. క్రియేట్ అయింది కదా మనకి. ఓకే. సో ఇప్పుడు డేటా ఏదో ఇన్కన్సిస్టెంట్ గా తీసుకుంది అది. ఓకే. ఓకే. సో మనం ఇక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ మనం ఒక అకౌంట్ని ఎంటర్ యాడ్ చేసిన వెంటనే అది తీసుకుంది అనమాట. సో దీనికి ఉన్నట్టే మనకి ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క యూనిక్ ఐడి ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే అలా పెడతారు? సో ఫర్ సపోజ్ మనకు ప్రైమరీకి అని అంటారు, తెలుసు కదా మీకు, డేటాబేస్లో. సో దాని బేస్ మీద అంటే ఇప్పుడు మన ఆధార్ నెంబర్ అలాగా ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉండాలి. ఒక ఓకే. రికార్డుకి అయినా సరే, ఒక మనిషికి అయినా సరే, ఎవరికైనా ఒక యూనిక్ నెంబర్ ఉంటేనే అది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, డూప్లికేషన్ అనేది రాదు. సో ఓకే. దట్స్ వాట్ అనమాట. సో ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్లో కూడా అలాగే ఇప్పుడు మనం జానికి అనే అకౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఐడి ఇది యూనిక్. ఓకే. ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ వాళ్ళ యొక్క అప్లికేషన్ లెవెల్లోనే అది జనరేట్ చేసుకుంటుంది. ఓకే. సో మనం దీన్ని ఇనిషియేట్ చేయలేం. మ్మ్. సో ఆటోమేటిక్గా ఇది ఇనిషియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇదే ఓకే. తీసుకుంటుంది. సో అందుకని మనకు ఆ ఫీల్డ్ కూడా కనిపించదు ఇక్కడ. మ్మ్. సో ఇక్కడ కనిపించదు. సో ఇక్కడ నేను ఏదో ఇచ్చాను. సో ఇంకో రికార్డ్ క్రియేట్ చేసి టెస్ట్ చేస్తున్నాను. మ్మ్. సో టెస్ట్ రెసిపీ.
వచ్చింది మౌనిక ఫస్ట్ వన్. మౌనిక ఒకటి క్లిక్ అయింది. సో ఇది డాటా. సో దీంట్లో డాటా. సో ఇది సింపుల్ ఇంటిగ్రేషన్ గూగుల్ షీట్ నుంచి క్రియేట్ అకౌంట్. సో ఎనీ కండిషన్ ఉందనుకోండి, సో కండిషన్ ఉంటే కండిషన్ రాస్తాం. ఎలాగంటే ట్రిగ్గర్ కండిషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ ఇవి ఉంటాయి అనమాట. అంటే సపోజ్ నా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ గూగుల్ షీట్ నుంచి వచ్చింది. సో ట్రిగ్గర్ కండిషన్ ఏంటంటే సెట్ ట్రిగ్గర్ ఓన్లీ ట్రిగ్గర్ ఈవెంట్స్ మ్యాచింగ్ స్పెసిఫైడ్ కండిషన్ విల్ బి ప్రాసెస్. అంటే ఏంటి, మనం ఈ కండిషన్ ఇస్తున్నాం కదా, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ట్రిగ్గర్ అవుద్ది. ఓకే. సో లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోన్ నెంబర్ షుడ్ బి 10 digits. అలాగా, లేకపోతే ఒక ఏజ్ అనేది తీసుకోవచ్చు. సో More ఏజ్ than 50. 18. సో 50, 60 ఇచ్చాను నేను. ఓకే, సో 50, 60 ఇచ్చాను కాబట్టి 50, 60 ఇచ్చాం కాబట్టి జానికి 1, మౌనిక 1 అని ఇచ్చా. సో ఇప్పుడు ఏంటంటే సేవ్ చేస్తాను. సో ఇక్కడ నేను ట్రిగ్గర్ డాటా, సో ఫస్ట్ స్టెప్ నుంచి వస్తుంది కాబట్టి దీంట్లో ఏది, సో రీఫ్రెష్ కొట్టాలి, ఎందుకంటే మనం అది ఇనిషియేట్ చేస్తాం కానీ ఇక్కడ రీఫ్రెష్ చేయలేదు. సో ఇది ఫుల్ చేసుకుంటుంది ఆ డాటా. సో కాలమ్స్ ఏజ్, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఎంత అండి, 18 పెట్టండి. అంటే 50, 60 మైనర్ ఇచ్చాను నేను. ఓకే. సో 55 ఇస్తున్నా. సేవ్ టెస్ట్ రెసిపీ. ఇప్పుడు ఎర్రర్ కనిపించాలి. అంటే అది ట్రిగ్గర్ అవ్వదు. ఓకే. ఓకే, న్యూ ఈవెంట్ లేదని తీసుకుంటుంది. సో ఎగ్జిట్ సాఫ్ట్వేర్. అంటే మరి ఈ కండిషన్ వైజ్ అయితే ఇప్పుడు 60 years ఇచ్చాం కదా, అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవడానికి మనం బ్యాచ్ తీసుకోలేదు, 1 by 1 రికార్డ్ తీసుకుంటున్నాం మనం రియల్ టైం. అంటే ఒక రికార్డు ఫస్ట్ వచ్చి తర్వాత రికార్డు ఫస్ట్ రికార్డు. సో అందువల్ల నేను ఏంటంటే దీన్ని క్లోన్ చేస్తున్నాను, ఫ్రెష్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకుంటుంది. ఓకే. సో ఎడిట్ రెసిపీ, టెస్ట్ రెసిపీ. ఏమైంది, కుడ్ అండ్ ఫైండ్ ట్రిగ్గర్ ఈవెంట్ అంటుంది. సాఫ్ట్వేర్ టెస్ట్ రెసిపీ ఫస్ట్ రికార్డ్కి వెళ్ళింది. సెకండ్ కూడా రావట్లేదు. 55 తీసుకోలేదా, ఎగ్జిట్. గ్రేటర్ దాన్ 55 ఇచ్చాం కదా. ఫుల్ షీట్ 50. సో ట్రిగ్గర్ ఈవెంట్ తీసుకోవట్లేదంటే ఏదో డేటా ఇష్యూ ఉందన్నమాట, అంటే అది నంబర్ కింద తీసుకోవట్లేదండి. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేద్దాం అంటే సార్ ఇందాక ఇక్కడ నేను ఈ కాలమ్ లో చూసాను ఏబిసి అని ఉంది మీరు నెంబర్ ఇచ్చిన దగ్గర, ఒకసారి అది చెక్ చేయండి. ఈక్వల్స్ పెడదాం. లైక్ అంటే 55. ఓకే, 50 ఈక్వల్స్ టు 50 పెడదాం. సో ఈక్వల్స్ టు 50 తీసుకుంది.
సో ఇక్కడ ఏం జరిగింది, డూప్లికేట్ రిజల్ట్ అని డూప్లికేట్ వచ్చింది. రిజల్ట్. ఓకే. ఓకే, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది రికార్డు. సో అందువల్ల డూప్లికేట్ రికార్డ్ అని వచ్చింది. సో ఏ డాటా డూప్లికేట్ అంటుందో ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్ ఏమొచ్చింది, బ్యాంక్స్ నుంచి వచ్చింది. సో వచ్చిన తర్వాత దీంట్లో ఏ కాలమ్స్ వచ్చినాయి, జానికి 1 వచ్చింది. సో జానికి 1 అనేది ఆల్రెడీ ఉందంటుంది. ఏజ్ 50. సో జానికి 1 ఆల్రెడీ క్రియేట్ అయిపోయినట్టుంది. సో సేమ్ నేమ్ తీసుకోవట్లేదు అనుకుంటా. సో ఇక్కడ కంప్లీట్ గా ఎర్రర్ చూసుకున్నాం అనుకోండి. డూప్లికేట్ అలౌ సేవ్ get duplicate record we are using existing instead of match rules. ఈ ఐడి అంటారు యూఏబి. సో అకౌంట్ సేమ్ జానకితో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. సో మ్యాచ్ అవుతుంది, అందుకనే తీసుకోవట్లేదు. సో మనం ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, అది సో సేమ్ ఉంది, అందువల్ల డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, అది ప్రైమరీ కీ టైప్ కా? అవునే. సో ఇక్కడ మనం జానకి రామన్ ఇద్దాం. ప్రైమరీ కింద లెక్కండి. అది సేమ్ ఉంది కాబట్టి తీసుకోలేరు. సేమ్ ఉంది కాబట్టి ఆ ఐడి సేమ్ ఉంది కాబట్టి మనం తీసుకోలేదు, అందుకనే కదా పెద్ద లాంగ్ ఎర్రర్ మెసేజ్ డూప్లికేట్ రిక్వెస్ట్ దిస్ అకౌంట్ ఐడి ఇస్ మ్యాచ్ విత్ ది సేల్స్ ఫోర్స్ అని చెప్తుంది అనమాట. సో ఏ రికార్డ్ క్రియేట్ అయింది ఇక్కడ, జానకి రామ్ క్రియేట్ అయింది. సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, సో జానకి రామ్ సాటిస్ఫై అయింది, కానీ ఇప్పుడు మనం ఈక్వల్ టు 50 పెట్టాం. సో నెక్స్ట్ రికార్డ్ అవుతుందా అవదా? నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ రెసిపీ కొడితే సెకండ్ రికార్డ్కి వెళ్తుంది కదా, అది తీసుకుంటుందా తీసుకోదా? టెస్ట్ రెసిపీ చేస్తే తీసుకోదు, ఎందుకంటే కండిషన్ ఈక్వల్ టు 50 కదా. సో అది ట్రిగ్గర్ ఈవెంట్ అయింది. సో అది ట్రిగ్గర్ అవుతుందో లేదో ఇక్కడ చెక్, ట్రిగ్గర్ అవ్వాలా. సో మనం అగైన్ ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దాం. కార్తీక్ అనే రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ 50 ఇస్తున్నా. ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో చెక్ నౌ కదా. రైట్. సో ఇప్పుడు కార్తీక్ అనే రికార్డు క్రియేట్ అయింది. సేల్స్ ఫోర్స్ లో ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది మనకి కార్తీక్. ఓకే, ఇది ఒక ఎర్రర్ కండిషన్ సెట్ ట్రిగ్గర్ అయితే. సో మనకి అంటే ట్రిగ్గర్ దగ్గరే సగం ఫిల్టర్ చేస్తాం అన్నమాట. సో మనకు సపోజ్ ఒక 50,000 అబౌవ్ ఉన్న సాలరీస్ లిస్ట్ మాత్రమే కావాలనుకోండి, అప్పుడు మనం 50,000 గ్రేటర్ దాన్ 50,000 ఇచ్చి చేస్తాం అనమాట. సో ట్రిగ్గర్ లోనే ఫిల్టర్ ఇక్కడే ట్రిగ్గర్ చేస్తాం. అలా కాదు, మొత్తం డేటా పుల్ అవ్వాలి. ఓకే, మొత్తం డేటా పోవాలి. ఇప్పుడు మన సెట్ ట్రిగ్గర్ కండిషన్ అవసరం లేదు, సో ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఆఫ్ చేసేసి ఇఫ్ కండిషన్ ఇక్కడ రాస్తాం అనమాట. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఇఫ్ కండిషన్ ఇక్కడ బిల్లింగ్ సిటీ. సో హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి?
బిల్లింగ్ సిటీ హైదరాబాద్ ఒకటే ఉంది. ఓకే. ఓకే. బిల్లింగ్ సిటీ ఈక్వల్స్ హైదరాబాద్. అయితే ఏం జరగాలి? ఇక్కడ స్టెప్ ఉంది చూసారా? ఈ క్రియేట్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఇక్కడికి తీసుకొస్తున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్ ఓకే. ఆప్షన్ అని చెప్పాను డెమోలో. ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే కాపీ పేస్ట్ యాక్షన్స్. ఇప్పుడు నేను కాపీ ఓకే. చేసుకున్నాను, అప్పుడు చేస్తాను. సో ఇది నోది ఇక్కడ తీసుకొస్తున్నా. ఓకే, ఇది రాకపోతే డిలీట్ చేసేద్దాం. డిలీట్. సో ఇక్కడ అయితే అకౌంట్ నేము, నెంబరు, ఫోన్ నెంబరు క్రియేట్ అవ్వాలి. ఓకే, బిల్లింగ్ సిటీ ఈక్వల్స్ టు హైదరాబాద్ అయితే. ఇఫ్ నో కండిషన్లో ఓకే, సో లాగర్ పెడుతున్నాను, లేకపోతే అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు. సో యాక్షన్ అండ్ యాప్లో ఒక లాగ్ క్రియేట్ చేస్తుంది. లాగర్ బై అర్కాట్ అని ఉంటుంది. ఇది ఇన్బిల్ట్ వచ్చింది. సో మెసేజ్ ఏంటంటే ఆ బిల్లింగ్ సిటీ అనేది బిల్లింగ్ సిటీ అదర్ దాన్ హైదరాబాద్. సో అదర్ దాన్ హైదరాబాద్ అలర్ట్ బిల్లింగ్ సిటీ అని ఇద్దాం. సో బిల్లింగ్ సిటీ ఎక్కడి నుంచి పాయింట్అవుట్ చేస్తాం? దీని నుంచి. సో బిల్లింగ్ సిటీని ఇక్కడ పెడుతున్నా. అంటే అదర్ దాన్ హైదరాబాద్ అలర్ట్ ద సిటీ నేమ్ పెట్టాను అనమాట జస్ట్. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేస్తాం అనుకోండి. ఇదే డేటా కాపీ చేస్తున్నా, తులసి అని ఇస్తున్నా. సో ఇది బొంబాయి, హైదరాబాద్ ఉంది. ఓకే, సో హైదరాబాద్ కాబట్టి సాటిస్ఫై అవుతుంది. ఓకే, సేవ్ టెస్ట్ రెసిపీ. సో మనకు రికార్డు తులసి అనేది సేల్స్ ఫోర్స్ లో ఇక్కడ క్రియేట్ అకౌంట్ వచ్చింది చూసారా? ఓకే, కొత్త రికార్డ్ కొత్త రికార్డ్ హైదరాబాద్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ ఫీల్డ్ లో బిల్లింగ్ సిటీ ఇది దానికి వచ్చింది. ఓకే, అదే బిల్లింగ్ సిటీ బెంగళూరు కాపీ చేస్తాం. సో హర్యానా. సో సేవ్. సో ఇప్పుడు ఇది కండిషన్ టెస్ట్ రెసిపీ. సో కండిషన్ వాజ్ నాట్ మెట్, ఎందుకంటే బిల్లింగ్ సిటీ ఈక్వల్స్ టు హైదరాబాద్ అది అవ్వలేదు. సో నోకి వెళ్ళి లాగ్ లో మనకు క్రియేట్ అయింది. సో బిల్లింగ్ సిటీ అదర్ దాన్ హైదరాబాద్ దట్ ఈస్ బెంగళూరు. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ బేస్ ఈ కండిషన్ ఎందుకు మీకు అర్థమైందా? ఇక్కడ ట్రిగ్గర్ కండిషన్, ట్రిగ్గర్ దగ్గర ఫిల్టర్ అయిపోతుంది, కానీ ఇక్కడ కంప్లీట్ డేటా వస్తుంది. సో ఆ డేటాలోంచి ఏదైనా ఒక ఫీల్డ్ మ్యాచ్ అవుతుందో లేదో అది లుకప్ చేసి నెక్స్ట్ ఎస్ అయితే దీనికి సేల్స్ ఫోర్స్ కి, అదర్ దాన్ అయితే వేరే అప్లికేషన్ కో లేకపోతే లాగ్ జస్ట్ మనకు పర్పస్ కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడే మనం మెయిల్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మళ్ళీ లాగర్ బదులు సో మెయిల్ కానీ చాట్ కానీ ఏదైనా పెట్టచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను లాగర్ తీసుకున్నాను. సో అది కాకుండా సో లాగర్లో కాపీ చేద్దాం. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో అప్లికేషన్ పై ఈమెయిల్ చేస్తాం. ఓకే, సో అది ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసాం మనం ఈమెయిల్ చేయడం లేదండి. ఇప్పుడు ఈమెయిల్ అంటే ఈమెయిల్ కనెక్షన్ ఇది దీనికి ఈమెయిల్ ఇప్పుడు ఈమెయిల్ బై వర్కౌట్ అని ఉంటుంది కదా, దీనికైతే కనెక్టివిటీ అవసరం లేదు. ఓకే, సో జీమెయిల్ అని తీసుకున్నారు అనుకో, గూగుల్ కి దీనికి ఉండాలి. ఇది ఇన్బిల్ట్ ఫీచర్ కాబట్టి ఇన్బిల్ట్ అప్లికేషన్స్ కి దేనికి కూడా కనెక్షన్ ఉండదు. యాప్ యాక్షన్ సెటప్ అంతే. సో నేను ఈమెయిల్ బై వర్కౌట్ తీసుకున్నానంటే ఇది ఇన్బిల్ట్ ఇలా కనిపించినవన్నీ కూడా వర్కౌట్ ఓన్ యాప్స్ అనమాట.
సో ఇక్కడ అప్లికేషన్ యాక్షన్ ఉంటది. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా మెయిల్ ఇచ్చేసుకోవచ్చు. కనెక్టివిటీ అవసరం లేదు. సో ఇక్కడ 2 అడ్రస్ లో మనం ఏవైతే మెయిల్స్ మెన్షన్ చేస్తామో వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది. ఓకే. సో బ్యాంక్స్ డేటా కింద కాపీ చేసుకుంది, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. బిల్లింగ్ సిటీ అదర్ దాన్ హైదరాబాద్ అని చెప్పేసి మనకు మెయిల్ బాడీలో వెళ్ళిపోతుంది అనమాట. సో సేవ్. సో మన అక్కడ ఇది గోపాల్ అనేది పంపిస్తున్నాం. హైదరాబాద్ అయితే తీసుకుంటది. సో హైదరాబాద్ సౌత్ అని ఇస్తున్నాం. తీసుకుంటుందో తీసుకోదు. హైదరాబాద్ సౌత్ అని ఇచ్చాను. నేమ్ 2 సేమ్ ఉండొచ్చా? అకౌంట్ నేమ్ మార్చాను కదా. లేదు. సో ఇక్కడ మనం గోపాల్ అని ఇద్దాం. గోపి. సో ఇది ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ హైదరాబాద్ సౌత్ అని ఇచ్చాను. ఇది తీసుకుంటుందా తీసుకోదా? సో ఇది లాగర్కి వస్తుందా లేకపోతే సేల్స్ కోర్స్కి వెళ్తుందా? నేను టెస్ట్ రెసిపీ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది దేనికి అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? సేల్స్ కోర్స్ లాగర్. ఇప్పుడు లాగర్ తీసేసి నేను మెయిల్ పెట్టాను. సో మెయిల్ కి వెళ్తుంది. ఎందుకంటే ఇది ఈక్వల్స్ టు హైదరాబాదే అవ్వాలి. సో టెస్ట్ రెసిపీ కండిషన్ ఉన్నట్టు సెండ్ ఈమెయిల్. ఓకే. సో మనకి మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్ అని ఉందంటే అయిపోయినట్టు అనమాట. ఇక్కడ సో రెస్ట్ టైం వెళ్ళిపోయినట్టే. ఓకే. సో వర్క్ ఆటో నోటిఫికేషన్ బిల్లింగ్ సిటీ అదర్ దాన్ హైదరాబాద్ అలర్ట్ హైదరాబాద్ సౌత్. ఓకే. దిస్ ఈజ్ మెయిలర్ ఫ్రమ్ workato.com నుంచి వచ్చింది అనమాట. అంటే ఇన్బిల్ట్ అలా డిజైన్ చేసుకున్నారు కాబట్టి. ఇది మొత్తం ఎన్ని స్టెప్స్ ఉందండి మనకి ఇది రెసిపీ? 4 స్టెప్స్. ఎస్ కరెక్ట్. 1 2 3 ఇది ఇన్బిల్ట్ గా ఎస్ఆర్ నో కండిషన్ అంతే. సో ఈ రెసిపీ మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయగలరు. సో ఇది మీరు ఒకసారి చెయ్యండి. సో ఇదే మనకి జాబ్స్ లో మనకి ఎన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనకు జాబ్స్ గ్రేడ్ అవుతుంది. మీకు డెమోలోనే చూపించాను. సో వెర్షన్ ఇది లేటెస్ట్ వెర్షన్. సో మీకు కంపేర్ చేసుకోవచ్చు ఏ వెర్షన్ లో ఏముంది అనేది. 1 2కి కంపేర్ పెట్టాను అనుకోండి. సో ఏం మాడిఫై చేశాను అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నది ఈక్వల్ 58 అని ఇక్కడ డిలీట్ చేస్తా. అది హైలైట్ అయింది అందుకనే. ఇందాక మీరు క్లోన్ అని చేశారు కదా, దాని వల్ల వచ్చింది. ఓకే. క్లోన్ అంటే మనం ఇప్పుడు వెర్షన్ 1లో సేవ్ చేసినప్పుడు ఈక్వల్స్ 50 పెట్టాం. నెక్స్ట్ వెర్షన్ 2కి వచ్చేటప్పటికి ఈక్వల్స్ 50 తీసేసాం. ఇంకేం చేంజెస్ జరిగినాయి? సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చాం. ఆ 50 తీసేసి 3లో ఇఫ్ కండిషన్కి వెళ్ళాం. సో మళ్ళీ ఇక్కడ లాగ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో ఇదంతా మాడిఫికేషన్ హైలైట్ అయింది. హైలైట్ అవ్వంది ఏదైనా ఉంటే ఇది అన్ని హైలైట్ అయింది. అలా కాకుండా మీరు వెర్షన్ 2కి 3 ఉన్నాయా? వెర్షన్ 3కి కంపేర్ చేశారంటే ఏముండొచ్చు మీ గెస్ ప్రకారం? బిల్డింగ్ సిటీ ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి చూసారా. దీంట్లో హైలైట్ ఏం అవ్వలేదు. బిల్డింగ్ సిటీ కాదు, లాగర్ బదులు మనం జీమెయిల్ తీసుకున్నాం. అవును, మెయిల్ తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ అందుకనే ఇది హైలైట్ అయింది 4th స్టెప్ లో.
మీరు చేంజ్ చేశారు ఓకే. వెర్షన్ 3లో. వెర్షన్ 2లో లాగర్ బై ఉంది. సో మనకి ఈమెయిల్ వద్దనుకున్నప్పుడు రీస్టోర్ వెర్షన్ కొట్టాం అనుకోండి, ఈ లాగర్ వచ్చేస్తుంది అనమాట. అది ఏ ఓకే. వెర్షన్ కింద తీసుకుంటది? ఇప్పుడు మనకి ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి? 3. 3 ఉన్నాయి. సో ఇప్పుడు నాకు రీస్టోర్ వెర్షన్ 2 కావాలి. నాకు మెయిల్ ఓకే. వద్దు, లాగర్దే హ్మ్. కావాలి. సో ఏ వెర్షన్, ఈ రీస్టోర్ వెర్షన్ 2 కొడితే అది లేటెస్ట్ వన్ కింద వస్తుంది అనమాట. అప్పుడు వెర్షన్ ఓకే. ఏమవుతుంది? అది 2 2 తీసుకోదు. ఉంటుంది. 2 అంటే తీసుకోదు, మనకి 4 లాగర్ వెర్షన్ తీసుకుంది. 2నే కదా ఉంది. ఓకే. అంటే 2 వెళ్ళిపోయి కొత్తది 2నే క్రియేట్ ఉంది. అయితది. ఇప్పుడు వెర్షన్ 4 వస్తుంది అనమాట. ఓకే. సో నేను ఇప్పుడు రీస్టోర్ వెర్షన్ 2 చేస్తున్నా చూడండి. సో చేస్తే అది వెర్షన్ 4 కింద క్రియేట్ అవుద్ది. అంతేగాని వెర్షన్ ఓకే. 2 ఉండదు. వెర్షన్ 2 సో ఇప్పుడు ఏమొచ్చింది? వెర్షన్ 4. 4 వచ్చింది. సో దీంట్లో రెసిపీలో మనకు లాగర్ ఉంటుంది ఇప్పుడు. అర్థమైందా మీకు వెర్షనింగ్ ఎలా జరుగుతుంది అర్థమైంది. ఇక్కడ? అర్థమైంది. ఓకే. సో సింపుల్. ఉన్న సో వెర్షన్ ఇది చేంజ్ నెక్స్ట్ అవ్వదు. మనము చేస్తే అవును. కొత్తదది క్రియేట్ అది అయితది. క్రియేట్ అవుతుంది అంతే. సో మనం ఈ రెసిపీని ఎవరికైనా షేర్ చేయాలంటే ఇలాగా జనరేట్ లింక్ కొడితే కాపీ చేసి మీకు ఈ రెసిపీ ఇచ్చాను అనుకోండి, మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు మీ యూజర్ నేమ్ ఓకే. పాస్వర్డ్కి. సో మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కానీ మీ కనెక్టివిటీస్ ఉండాలి. ఈ కనెక్షన్స్ అనేవి మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే. గూగుల్ షీట్ కనెక్షన్, ఇది ఎస్ఎఫ్ఏ కనెక్షన్, ఈ రెండు ఉండాలి. ఇలా షేర్ చేయొచ్చు. వద్దు రివోక్ చేసేది అనుకోండి, యాక్సెస్ రివోక్ చేస్తానంటే ఎవరికి షేర్ అవ్వదు. ఆ లింక్ మీ దగ్గర ఉన్నా సరే అది మీకు యాక్సెస్ చేయదు. సో రివోక్ చేస్తాను అంటే యాక్సెస్ తీసేసాను. ఓకే. సో దీంట్లో ఉండేవి మెయిన్ ఇది సింపుల్ డిస్ప్లే. సో కండిషన్ బేస్డ్ చేస్తాం ఈరోజు. ఇది అర్థమైంది. సో అలా కాకుండా మనకు అన్ని రికార్డ్స్ ఒకేసారి పుల్ అవ్వాలంటే దానికి బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం. సో ఓకే. ఇప్పుడు ఏం జరుగుతాయంటే ఎలాగంటే, సో బ్యాచ్ ప్రాసెసింగ్ లో మనం ఇప్పుడు ఏం చేస్తాం, అలా అకౌంట్స్ కొడదాం. మామూలుగా మాన్యువల్ గా మనం ఒక్కొక్కటి చేయాలి. డిలీట్ అకౌంట్ ఆప్షన్ లేనట్టు, జానికి అనేది డిలీట్. డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకోను. మల్టిపుల్ తీసుకోవట్లేదు. సింగిల్ రికార్డే తీసుకుంటాం. ఓకే. సింగిల్ రికార్డ్ కూడా ఆప్షన్ చూపిస్తుంది. రిఫ్రెష్.
రికార్డులోకి వెళ్ళి డిలీట్ చేయండి. డిలీట్. యాక్చువల్గా మనకి ఎంత అవసరం లేదు, జస్ట్ ఏంటంటే ఒక రెసిపీ క్రియేట్ చేస్తున్నాను ఆల్ అకౌంట్స్ డిలీట్ చేయడానికి. రెసిపీ డిలీట్ ఎస్ఏపీ అకౌంట్స్. షెడ్యూల్. షెడ్యూల్ అంటే ఏంటో చెప్తాను. సో ఇది ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళి మనం సేల్స్ ఫోర్స్ తీసుకుని సెర్చ్ రికార్డ్స్ తీసుకుంటున్నాను. సో అకౌంట్ ఆల్ ఫీల్డ్స్ పెడుతున్నాను. ఓకే. ఓకే, నెక్స్ట్. ఓకే, ఏం మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు కాబట్టి, స్టార్ మార్క్ లేదు కాబట్టి నేను సెర్చ్ అకౌంట్స్ కొట్టాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్షన్ ఇన్ యాప్, సేల్స్ ఫోర్స్, డిలీట్ రికార్డ్, ఫాంట్. సో మనకి ఇలా అయినప్పుడు ఇక్కడ మనకి ఇది లూప్ కింద క్రియేట్ చేసుకుంటుంది. బ్యాచ్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఇదంతా ఫర్దర్గా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఈ అకౌంట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ కింద ఫామ్ అవుతాయి. లిస్ట్ అంటే మనకి 1 by 1 రికార్డ్స్ అనమాట. ఇదంతా ఒక లిస్ట్, గ్రూప్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో దీని కాలమ్ నేమ్స్ డేటా అంతా మొత్తం ఇవన్నీ ఈ అంతా ఒక ఫామ్ కింద వస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ 0 అనుకోండి. ఇప్పుడు మన బుక్ లో తీసుకుంటే ఫస్ట్ పేజీలో ఏముంది, సెకండ్ పేజీలో ఏముంది, థర్డ్ పేజీలో ఏముంది, డేటా ఫోర్త్ అలా ఉంటది కదా. అలా ఇండెక్స్ కింద మొత్తం ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సింబల్ లిస్ట్ అనమాట. అంటే అకౌంట్స్ అనేవి కదా ఒక లిస్ట్ కింద అయ్యింది. దాని తర్వాత మనం అది 1 by 1 ఫర్ ఈచ్ చెక్ చేసుకుంటది. ఒక్కొక్క రికార్డ్ ని చూసుకుంటది అనమాట. వచ్చింది, డిలీట్ అకౌంట్ కొట్టాం కదా. సేవ్. ఓకే, సో ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ ఒకటైనా ఇవ్వమంటుంది. సో దేని ప్రకారం నేను సెర్చ్ చేసి లిస్ట్ క్రియేట్ చేయను అంది. మనం ఎంటీ ఇచ్చాం కాబట్టి ఏదో ఒకటి అయినా అవ్వాలి. సో అకౌంట్ ఐడి, ఫోన్ నెంబర్, కొన్ని నేమ్ అని ఇస్తున్నా. ఎందుకు నేమ్ ఇచ్చానంటే దీని ఏపీఐ నేమ్ వచ్చి నేమ్ అనమాట. ఓకే. ఇక్కడ లిస్ట్ పెడితే ఎదర్ ఫీల్డ్ నేమ్. కనిపిస్తుంది. సో అది, సో అందువల్ల అది ఇచ్చాను. సో టెస్ట్ రెసిపీ. ఓహో, ఏమీ రాలా, నేమ్ అని ఇస్తే రాలా. సో ఎగ్జిట్, ఎడిట్. ఫోన్ నేమే తీసుకుంటున్నాను. ACCC వచ్చింది. ట్రిపుల్ సి వచ్చిందా? ఓకే, ఇది
బ్యాచ్ ఏం తీసుకోవట్లేదు. సో సెట్స్లోకి మనకు రావట్లేదు కాబట్టి దీనికి మళ్ళీ మనకి బల్క్ రికార్డ్స్ ఉంటుంది. పాపులేషన్ ఏది ఓకే. సో మనకి ఏసీఎంఏ అనేది డిలీట్ చేయలేదంటుంది. అంటే మనం క్రియేట్ చేసినన్ని వానిష్ అయిపోయాయంట ఇప్పుడు. ఆల్మోస్ట్ మనం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసాం అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఓకే. 10 రికార్డ్స్‌కి 10 రికార్డ్స్ ఉన్నాయా? ఓకే. ఇంకెక్కువ కనిపిస్తున్నాయి. సో అది టెస్ట్ స్పీ మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఓకే. attempt to delete a subnet because it associates with following cases. This opportunity that won't be deleted from SMS. ఇదైతే డిలీట్ అసోసియేటెడ్ టు సమ్ కేసెస్ అంటుంది. అందువల్ల లూప్ ఆగిపోతుంది. మనకైతే బ్యాచ్ ఫామ్ అయింది. అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 1, 2, 3, 8 రికార్డ్స్ 10 రికార్డ్స్ అండ్ ఏసీఎంఏ అనేది సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్ రికార్డ్ కదా అది. ఇన్బిల్ట్. అవును ఇన్బిల్ట్. డిఫాల్ట్ రికార్డు ఇన్బిల్ట్, అందువల్ల డిలీట్ అవ్వట్లేదు. సో ఇది పేరెంట్ అకౌంట్ ఇది తీసేస్తున్నాను. ఓకే. సో ఆ రకంగా వర్క్ అవుద్ది అంటుంది. ఇది వస్తే ఇది కూడా అలాగే వస్తుంది. ఆ రోజు దీనికి పేరెంట్ అకౌంట్ లేదు. ట్రై చేసి చూద్దాం. Associate with following cases. Could not be deleted. Okay. So for each చేసిన తర్వాత
ఓకే. అకౌంట్ నేమ్ ఈక్వల్స్ ఏసీఎంఏనా? ఏసీఎంఏ శాంపుల్. అయితే లాగర్ ఎస్ఏపీ పర్మనెంట్ రికార్డ్ అని రాదు. ఓకే. సో నో అయితే డిలీట్ అవుతుంది. సో సేవ్ టెస్ట్ స్పీడ్. CME sample. If yes, అది ఏదో కేస్ నెంబర్స్ అని చెప్తుంది కదా! ఒకవేళ దానికి ఏమన్నా అదే ఇదైతే ఒకటి నేనేమంటున్నానంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫర్ ఈచ్ మళ్ళీ ఇఫ్కి ఇక్కడికి వస్తుంది. ఓకే. It. Credit. Yes. సో ఫర్ ఈచ్ నుంచి వచ్చిన అకౌంట్ నేమ్ నాట్ ఈక్వల్ టు ఏసీఎంఏ శాంపిల్ అయితే డిలీట్ అవ్వమని చెప్తుంది. ఓకే. విష్ణుస్ నాట్ మెట్. ఓకే. లాస్ట్ అయ్యి ఉండదు. సో లూప్ లో మనకు అన్ని కనిపించవు. సో ఇక్కడ చెక్ చేద్దాం. నాట్ దట్ ఈక్వల్ టు ఏసీఎంఏ అయితే
యాక్చువల్‌గా మనం అక్కడి నుంచే తీసేద్దాం. ఇక్కడ కూడా డిలీట్ అవ్వదేమో. హలో! ఇది అదే సేమ్ ఎర్రర్ అదే చూపిస్తుంది గదా! ఇది ఫాలోయింగ్ టేబుల్ పర్మనెంట్ సెంటెన్స్ ఒక 2 అవును. అవ్వట్లేదు. సో, ఈ మనకు డిలీట్ చేయడం అవ్వదు. ఇది అవుతది. కాకపోతే ఏంటంటే, ఈ కేసెస్ ఉన్నాయి ఏదో అంటుంది గదా! ఆటిని డిసెర్ట్ చేసేయాలి. సో, దీనికి రిలేటెడ్ వేరే ఏదుందో వాటికి వేరే వాటికి లింక్ వాటిని ఉన్నట్లుంది ఇక్కడ. డిలీట్ చేసేయొచ్చు. డిలీట్ అంటే కేసెస్ సేమ్ అదే చూపిస్తుంది. చాలా ఉన్నాయి దీనికి. నాట్ బీన్ డిలీటెడ్. సో, ఇది సమస్య లేదంటది. అవ్వదు. ఓకే. చూద్దాంలేండి అయితే. సో, ఓకే. మామూలుగా అయితే మిగతా డిలీట్స్ అన్ని రికార్డ్ అయిపోతాయి. ఇది తప్ప హ్మ్. అన్ని డిలీట్ అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఇది బాగా అబ్జెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మరి మనకెలా తెలుస్తుంది మిగతావి డిలీట్ మనక అయ్యాయా లేదా అని? మిగతాయి డిలీట్ అవ్వడానికి లూప్ రన్ అవుతుంది. ఈ అటెంప్ట్ దగ్గర ఫస్ట్ అటెంప్ట్ ఏం తీసుకుంటుందంటే ఏసీఎంఏ తీసుకుంటుంది. సో, అక్కడ సో, ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతుంది. అలా కాకుండా మనం కండిషన్ ఇచ్చాం. అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు ఇదైతే లాక్ క్రియేట్ చేయి. నో అయితే ఇది చేయమని. కానీ అయినా కూడా అది అక్కడే కండిషన్ ఏ క్లాస్ ఫెయిల్ అయిపోతుంది. సో, 1 బై 1 రికార్డు అవుతుంది అంతే దీంట్లో. సో, ఆ 2 మామూలుగా అయితే మనకు శాంపిల్స్ ఉండవు. డిలీట్ చేసేస్తారు రియల్ టైమ్‌లో అయితే. ఓకే. సో, లేకపోతే ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి మనం. ఆ కేసెస్ ఏమున్నాయి ఏంటనేది. ఇది కూడా ఏసీఎంఏ దీనికి రిలేటెడ్ ఉంది. కాంటాక్ట్స్ ఉంది. ఆపర్చునిటీస్ కూడా ఉన్నట్టుంది. దీనికి ఆపర్చునిటీస్ ఉంది. రిపోర్ట్స్, కేసెస్ అన్నిటికి రిలేటెడ్ ఉంది. ఓకే. చేద్దాంలేండి. ఈ రికార్డ్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేద్దాం. అది ఎలాగనేది చూస్తాను. ఓకే. ఇప్పటిదాకైతే మీకు అర్థమైంది కదా! సో, మీరు ట్రై ఇది చేస్తుంది అర్థమైంది ఏంటంటే ఈరోజు. సేల్స్ ఫోర్స్ దీన్ని సేల్స్ ఫోర్స్ టు గూగుల్ షీట్ చేయండి. గూగుల్ షీట్ టు సేల్స్ ఫోర్స్ చేయండి. అంటే ఇవి అకౌంట్ డీటెయిల్స్ ఇవి మాకు ఇవ్వాలి కదా ఇంకా? అవునవును. అంటే ఒకసారి కార్పొరేట్ వెంకట్ మెయిల్ గారిని, ఐడీ మౌనికని ఉండాలి గదా! అడగండి. ఆ మెయిల్ ఓకే. అది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ కంప్లీట్ నేమ్‌తో ఓకే. ఇచ్చుకోండి. దాంతో పాటు ఓకే. మీరు సర్టిఫికేషను నెక్స్ట్ ఏంటనేది నేను చెప్తాను. ఎలాగేంటని ప్రాసెస్. ఓకే అండి. ఓకే అండి అయితే. ఇది పంపిస్తారు గదా! మళ్ళీ వీడియో? రికార్డింగ్ అయిపోతది. వెంటనే మీకు అప్‌లోడ్ చేసేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. రైట్. థాంక్ యూ.